నమస్కారం గురుగారు. నమస్కారం అండి. కంప్లీట్ చేయండి. ఇందాక మహారాణి గారు బీపీ గురించి ఎక్స్పీరియన్స్ చెప్పారు. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్దామని గురుగారు. మేము మా మా పూర్వీకులు అంటే మా బాబాయిల పిల్లలు అందరం కలిసి 9 మంది ఉన్నాం. నా నంబర్ 8, సీరియల్ నంబర్ 8. నేను తప్ప మా ఇంట్లో మిగతా అందరికి 8 మందికి కూడా దాదాపుగా 25 నుంచి 30 ఇయర్స్ బీపీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. వాళ్ళల్లో 3 సెరెబ్రల్ హ్యామరేజ్ తో పోయారు. అందులో ఒక ఆయన అదే హిమబిందు వాళ్ళ ఫాదర్ కూడా అలాగే పోయారు. హ్యామరేజ్ వచ్చింది 2 months 3 months కొంతకాలం సర్వైవ్ అయిపోయారు. నాకొక్కడికి మాత్రం 71st year లో బీపీ వచ్చింది. వాళ్ళకి ఎప్పుడో 40లో 50లో వచ్చినాయి, నాకు వచ్చింది. అది 71st year లో వచ్చిన తర్వాత నేను మీ క్లాసులో జాయిన్ అయినప్పటి నుంచి నేను మా హిమబిందు మాట్లాడుకుంటున్నాం ఏం చేయాలని. మన ఫ్యామిలీ హిస్టరీ ఉంది కదా, హాఫ్ డోస్ తీసుకోమని. అంటే టెల్మా 40 తీసుకుంటూ ఉంటే టెల్మా 20 తీసుకోమని. నేనైతే చేస్తున్నాను ప్రాక్టీస్. అందుకని ఆ హిమబిందు ఏం చెప్పిందంటే మెల్లగా వెయిట్ చేద్దాము, కొంతకాలం వెయిట్ చేద్దాం అని చెప్పి టెల్మా 20 తీసుకోవడం మొదలుపెట్టి ఇవి చేసుకుంటున్నాను. ఇప్పుడు దాదాపుగా 2 months అయింది. కంప్లీట్ గా ఏది లేదు. నాకైతే బీపీ టాబ్లెట్స్ లేవు, ఏమి లేదు. ఎక్సెప్ట్ మన యోగ భారత్ ఫౌండేషన్ గురువు గారు ఇచ్చిన అది తప్పిస్తే నాకు ఏ రకమైన మెడిసిన్ తీసుకోవడం లేదు బీపీ గురించి. సో నా ఎక్స్పీరియన్స్ అనేది నాకు తెలిసి ఇంతమంది ఒకే ఫ్యామిలీలో 9 మందిలో 8 మందిలో 3 హ్యామరేజ్ తో పోయిన వాళ్ళకంటే నాకు తెలిసి మన క్లాస్ లో ఇంకెవరికి ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు అనిపిస్తుంది, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు. అటువంటి నాకు బీపీ 0 అయిందంటే, నార్మల్కి వచ్చిందంటే దానికి మించి నాకు తెలిసి ఇంక ఏ రకమైన ఎక్స్పీరియన్స్ ఎవరికి అవసరం లేదనుకుంటాను. తప్పనిసరిగా ఎవరైనా సరే బీపీ ఉన్న వాళ్ళు గురువు గారు చెప్పిన ప్రతి ప్రాణాయామాలు చేయండి, ముద్రలు చేయండి, తప్పనిసరిగా మీకు నార్మల్కి వచ్చి తీరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ హెల్ప్.